నాలుగోది సార్ మా దగ్గర చాలామంది ఏమనుకుంటారంటే ఓపెన్ యూనివర్సిటీ చదువు మానేసిన వాళ్ళ కోసము ఇట్లాంటి వాళ్ళ కోసం అనుకుంటారు కదా. కానీ నిజానికి సార్ ఇవాళ మీ రెగ్యులర్ యూనివర్సిటీలు ఎట్లాగైతే సర్వ్ చేస్తున్నాయో వయసు రీత్యా కానీ మిగతా వాటి రీత్యా కానీ క్వాలిఫికేషన్ రీత్యా కానీ వివిధ రకాల కోర్సుల రీత్యా కానీ మేము డిప్లొమా 3 నెలల సర్టిఫికేట్ నుంచి సార్ పిహెచ్డి వరకు ఇక్కడ మేము డిగ్రీలు ఇస్తున్నాం సార్. మీ మంత్రివర్గ అనుచరులు, మన హైకోర్టు న్యాయవాదులు, ఎదురుగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళందరూ మా యూనివర్సిటీలో చదువుకొని మీ ఎమ్మెల్యేలు ఒక 60 మంది ఎమ్మెల్యేలు కూడా మా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ సార్. ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం, చాకలి అల్లమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా మా విద్యార్థి ఇక్కడ డిగ్రీ చదువుకున్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి చాలామంది ఐఏఎస్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినారు సార్. ఇది కూడా ఆన్ పార్ విత్ అదర్ యూనివర్సిటీస్ సార్. ఇక్కడ కూడా మనకు రెగ్యులర్ యూనివర్సిటీలలో ఎంతమంది ఉన్నారో మీరు నమ్మరు సార్. ఎవ్రీ ఇయర్ మాకు 1,20,000 అప్లికేషన్లు సగటున 1,20,000 మంది మా కోర్సులో చేరుతారు సార్. వాళ్ళలో అతి పేదలు, గ్రామీణులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. మేము ప్రతి గ్రామంలో మీరు ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో మా స్టడీ సెంటర్ ఉంటుంది సార్. ప్రతి ఊళ్ళో మా స్టూడెంట్ ఉంటాడు. నేను చాలా గర్వంగా చెప్తా సార్, 2 రాష్ట్రాలలో ప్రతి ఊర్లో మా స్టూడెంట్ ఉంటాడు సార్. మా లక్ష్యం ఏమిటంటే, మీరు ఆల్రెడీ మా వైస్ ఛాన్సలర్లకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినారు. 3 ఏళ్ళు ఏం చేస్తారు, 5 ఏళ్ళు ఏం చేస్తారు, 10 ఏళ్ళు ఏం చేస్తారని. 10 ఏళ్ల లోపల ప్రతి ఇంటిలో మా విద్యార్థి ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం సార్. ప్రతి ఇంటిలో చదువుకొని ప్రతి ఇంటికి మేము రీచ్ అయ్యేటువంటి విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. మాకు చాలా మంచి అధికారులు, నిజానికి గతంలో ఉన్నటువంటి నేను వచ్చి వాటికి 50 రోజులే సార్. ఈ 50 రోజులలో మా అధికారులు మమ్మల్ని వెన్నుదట్టి నడిపిస్తున్నారు. మేమంటే చాలా గౌరవం, ప్రేమతో మసులుతున్నారు. మేము మిమ్మల్ని ఏమీ డయాస్ మీద నుంచి అడగము సార్. ఒకటి, మీకు మీ కళలకు రూపమైనటువంటి స్కిల్ సెంటర్గా ఈ యూనివర్సిటీని డెవలప్ చేద్దాం సార్.